ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువైనా మనది కాదు అని తెలిసాక ఆశపడడం అవివేకం. నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు, మాట పడకు, విలువలేని చోట నోరు విప్పకు, అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. హద్దులు మించిన ఆశలు ఉంటే శక్తికి మించిన కష్టాలు పడాల్సి వస్తుంది. ఒక చిన్న గ్రామం ఎక్కడో మారుమూల ఉందని సూర్యుడు ఆ గ్రామం మీద తన వెలుగు కిరణాలను ప్రసరింపచేయడం ఎన్నడూ మర్చిపోడు. మిమ్మల్ని మీరు కౌగిలించుకోలేరు, మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు. అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి. జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకడమే. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక్క నమ్మకం. కోపం మనుషులకు ఉన్న అతిపెద్ద శాపం. అది బంధాలను, మనుషులను దూరం చేస్తుంది. మనుషులకు కోపం రాకుండా ఉండడం కష్టం, కానీ ప్రయత్నిస్తే వచ్చిన కోపాన్ని నియంత్రించుకోవడం చాలా సులభం. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటాడు అని, ఇతరులకు హాని చేసేటప్పుడు దేవుడు చూస్తాడు అని తెలుసుకోలేం. పైన దేవుడు ఉన్నాడు అంటూనే తప్పులు చేస్తూ పాపాలు మూట కట్టుకుంటాం. జీవితంలో చదివి తెలుసుకున్న వాటికంటే గాయపడి తెలుసుకున్నవి చాలా ఎక్కువ. ఈ సృష్టిలో కేవలం సుఖం మాత్రమే ఉండే ప్రదేశం ఎక్కడా లేదు. అలాగే దుఃఖం మాత్రమే ఉండే చోటు ఎక్కడా లేదు. సమస్య లేకపోతే జీవితంలో కొత్తదనం లేదు. మీరెప్పుడూ ఓడిపోలేదంటే మీరెప్పుడూ కొత్తగా ప్రయత్నించలేదని అర్థం. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, మోసం చేయలేక. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్లే మన జీవితంలో జరిగే ప్రతి దానికి సమయం రాసిపెట్టే ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం లేదు. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేం. నీ నాలుకకి చెప్పు, తనకు తెలియని విషయాన్ని నాకు తెలియదు అని, తెలియకపోయినా తెలుసు అని రంగు పూసి చెప్పొద్దు అని. మనం ఎలాంటి వారం అనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుసు. ఒకరు ఆ భగవంతుడు, మరొకరు మన అంతరాత్మ. అడుగుదామంటే ఇద్దరూ కనిపించరు. దీనికి ఒక్కటే పరిష్కారం, మనల్ని మనం అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకోవడం. అన్నీ బాగున్నప్పుడు పలకరించకపోయినా పర్వాలేదు, కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా పలకరించి రండి. అదే మనం బంధానికి ఇచ్చే విలువ. నీ మనస్సు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా గుర్తించలేడు అనడంలో ఆంతర్యం, నీ మనస్సులో అవగుణాలు మీకు తెలిసినంతగా ఇతరులకు తెలియదని అర్థం. మనది కాని పరాయి డబ్బుని, మనది కాని పరాయి స్త్రీని మగాడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పటి నుంచి అతని పతనం ప్రారంభమవుతుంది. ఉన్నదాంట్లో సర్దుకుంటే ఎటువంటి టెన్షన్స్, ఫీలింగ్స్ ఉండవు. ఊళ్ళోదంతా మా ఇంట్లోనే ఉండాలి అనుకుంటే భరించలేని భారాలు, రోగాలు తప్పవు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది, ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది, గర్వం అసూయ పరుల వద్ద ఉంటుంది, జ్ఞానం భగవంతుని నమ్మేవాడి దగ్గరే ఉంటుంది. ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం, అభిమానం పెరగాలంటే మాత్రం ఒక్కటే మార్గం, అదే ఆత్మీయత. కష్టం ఒకరోజు సుఖంతో అన్నదట, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ప్రతి ఒక్కరూ నిన్ను కావాలనుకుంటారు, నేను చాలా దురదృష్టవంతురాలిని, అందరూ నాకు దూరంగా వెళ్ళాలనుకుంటారు అని. అప్పుడు సుఖం ఇలా జవాబిచ్చిందట, అయ్యో అదృష్టమంతా నీదే, నిన్ను పొందిన వారు తమ వారందరూ తెలుసుకుంటారు, అసలైన వారెవరో తమ వారెవరో తెలుసుకుంటారు, నన్ను పొందిన వారు తమ వారినే కాదు తమను తామే మర్చిపోతారు. ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకు, మనకు ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది జీవితం. సముద్రంలో ఉండే చేప కన్నీళ్లు ఎవరికి కనిపించవు, ఒకవేళ అవి కనిపించినా ఎవరికి అర్థం కావు. మనిషి జీవితం కూడా అంతే. ప్రతి మనిషికి కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి, కానీ ఆ కన్నీళ్ళ వెనుక కారణాలు ఎవరికి కనిపించవు. ఒకవేళ కనిపించినా వారి బంధం ఎవరికీ అర్థం కాదు. బాధ బయటికి చెప్పుకుంటే మనసు తేలికైపోతుంది అనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అనేది నిజం.
అవకాశం ఎదురుగా వస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటూనే విజయం తీరాన్ని చేరగలం. సముద్రం ఎంతో చిత్రమైనది. బతికున్న మనిషిని లాక్కెళ్ళి ప్రాణం తీసి తిరిగి ఏమీ తెలియనట్లు జీవం లేని శరీరాన్ని ఒడ్డుకు చేర్చుతుంది. ఈ లోకం కూడా సముద్రం లాంటిదే. బతుకున్నప్పుడు తప్పులను వెతికి కాల్చుకు తింటుంది, మరణించాక ఒప్పుల్ని వెతికి మరీ పోగొడుతుంది. అద్దె కట్టేటప్పుడు సొంతింటి విలువ, ఆకలేసినప్పుడు అన్నం విలువ, ఉద్యోగం లేనప్పుడు డబ్బుల విలువ, పడిపోయినప్పుడు ప్రేమ విలువ, దూరమైనప్పుడు మనిషి విలువ, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. మనం తప్పు చేసే సందర్భం ఏమిటంటే అలవాటైన బంధాలను అంత శ్రద్ధగా పట్టించుకో. జీవితంలో వెనక్కి చూసుకొని నీ తప్పులను అర్థం చేసుకోవడంలో మంచిదే, కానీ జీవించాలంటే మాత్రం ముందుకు వెళ్ళాల్సిందే. డబ్బే సర్వస్వం అనుకునే వారికి బంధం కూడా ఒక కమర్షియల్ వస్తువే అన్నది అక్షర సత్యం. మనమంటే నచ్చని వాళ్ళకి కూడా మనల్ని ఇష్టపడేలా చేసే సత్తా ఒక డబ్బుకు మాత్రమే ఉంది. కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళే నీ కళ్ళు తెరిపించి గుణపాఠం నేర్పుతారు. మనుషులు మారిపోతారు అనుకోవడం అజ్ఞానం. జస్ట్ నిజస్వరూపం చూపిస్తారు అంతే. నీ చేతులలో నుంచి ఒక పావురాన్ని నువ్వు వదిలివేసినప్పుడే ఎలా అయితే రెక్కలు ఆడిస్తూ స్వచ్ఛంగా మళ్ళీ నీకు దొరకకుండా ఎగిరిపోతుందో, నీ నాలుక దాటిన రహస్యం కూడా అటువంటిదే. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక నిజం చెప్పి క్షమించు అని అడగడం ఉత్తమం. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. నీ కష్టాలను చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవరు దగ్గరకు రారు. ఇష్టాన్ని బంధించకూడదు, ప్రేమను అనుమానించకూడదు. ఎందుకంటే ఇష్టం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది. హార్డ్ వర్క్ మాత్రమే సక్సెస్ ఇస్తే ఎంతోమంది కూలీలు ఈపాటికి అంబానీలు కావాలి. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గదు. మనిషి ఊడిపోయినంత మాత్రాన జీవితం ఆగదు. మీరు ఒక్కసారి చరిత్ర తిరిగేసి చూడండి. ఒకరిని చంపినా వారు ఇంకొకరి చేతి తప్పకుండా చంపబడను. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. ఒక్కసారి నీ లోపాలను నీవు ఒప్పుకున్నట్లయితే తిరిగి వాటిని నీకు వ్యతిరేకంగా ఎవరూ ఉపయోగించలేరు. అప్పు, పగ, రోగం ఈ 3 లేకుండా గుడిసెలో బతికినా చాలు, వాడే నిజమైన కోటీశ్వరుడు. విషయం డబ్బుతో ముడిపడినప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులు ఎటువంటి వారో నీకు తెలుస్తుంది. నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసినా సరిపోలేదు, ఇంకా కావాలి అంటున్నారంటే నువ్వు సహాయం చేసే వ్యక్తి సరైనవాడు కాదు అని అర్థం. మనం చేసేది తప్పా కాదా అనేది ఎవరో చెప్పనక్కర్లేదు. నిటారుగా కూర్చొని అంతరాత్మను అడిగితే చాలు. మనస్తత్వం కలిగిన వారిని వదులుకోకూడదు, మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కానీ మనసులే క్షణాల్లో మారిపోతూ ఉంటాయి. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. మంచి హృదయం కలిగి ఉండే ప్రతి మనిషి మనసు అందమైనదే. నీ మాటకు, సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో ఈ సంకల్ప శక్తికి మించిన బలమైనది ఏదీ లేదు. విలువలేని దుమ్ముకణం కూడా ఒక్కొక్కసారి నీ కంట్లో పడి నిన్ను విలవిల్లాడేలా చేస్తుంది. అలాగే కొందరు విలువలేని మనుషులు కూడా చాలాసార్లు వారి మాటలతో బాధ పెడతారు. బదిలేసి ముందుకు వెళ్ళడమా ఉత్తమ లక్షణం. సామాజిక బాధ్యత బరువు అనుకుంటే, ఉద్యమాలు మనకెందుకులే అనుకుంటే బానిసగా బ్రతికేందుకు సిద్ధపడాలి. నీ విజయాన్ని నీకంటే చిన్న వాళ్ళతో పంచుకో. వాళ్ళు నిన్ను స్ఫూర్తిగా తీసుకొని పైకొస్తారు. నీ ఓటమిని నీకంటే పెద్దవాళ్ళతో పంచుకో. ఓటమిని ఎలా అధిగమించాలో వాళ్ళు నీకు పాఠాలు నేర్పిస్తారు. మహారాజునైనా మట్టిలోనే పూడ్చేది, సంపన్నుడైన శ్మశానానికే పంపేది. అహంకారం ఆవహించినప్పుడు ఇది గుర్తు చేసుకుంటే చాలు. మనసుని నరం లేని నాలుక గాయపరిచినంత లోతుగా మరే ఆయుధం గాయపరచలేదు. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ తప్పకుండా ఉంటుంది. మనకు నచ్చిన ప్రతీదీ కరెక్ట్ కాదు, అలాగని మనకు నచ్చని ప్రతీదీ కూడా కరెక్ట్ కాదు. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే లోకంలోని ఏ బంధాలు విడిపోవు. మండపాలు అందంగా ఉంటే సరిపోదు, ఆడపిల్ల సంసారం కూడా అందంగా ఉండాలి. అదే నిజమైన వివాహ బంధం. ఒక పక్షి మరణం బోయవాడిని వాల్మీకిని చేసింది.
ఓ శూర్పణఖ మాట రావణాసురుడి వంటి బుద్ధిశాలిని కూడా మూర్ఖుడిని చేసింది. మంచి చెడులు అనేవి ఆ పరిస్థితులలో మన ఆలోచనలను బట్టి వస్తాయి. మనం ఒకరిని మోసం చేస్తే అది మనతో పోయేది కాదు, మన పిల్లలకు, మన తర్వాత వాళ్లకు కూడా శాపంగా మారుతుంది. నీకు మర్యాద దొరకని చోట నీ కాలుకు వేసుకునే చెప్పులనైనా వదలకు. అభిప్రాయం అంటే అనిపించింది చెప్పడం, నొప్పించి ఒప్పించడం కాదు. అందరికీ నీడనిచ్చే చెట్టు ఎండలో వాడడం, అందరినీ ప్రేమించే వ్యక్తి ఏదో ఒకరోజు ఒంటరిగా వాగడం సహజమే. అందరూ మెచ్చే క్వాలిటీ నాలో లేకపోవచ్చు, కానీ నన్ను పోగొట్టుకున్న వాళ్ళు మాత్రం ఏదో ఒకరోజు బాధపడతారని ఖచ్చితంగా చెప్పగలను. పక్కవాడికి 100 సార్లు సహాయం చేసినా వారికి అస్సలు గుర్తుండవు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పు, ఆ మాటను వాడు చచ్చినా మరువడు. లోకం తీరే అంతా. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే. ఎంత కష్టంలో ఉన్నా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవరూ దగ్గరికి తీయరు. నువ్వు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు అలానే ఉండు. 2 సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు. జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి పొందొచ్చు, కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరుజన్మ ఎత్తాల్సిందే. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులను దూరం చేసుకోకు. ఎందుకంటే బ్రహ్మ జీవం మాత్రమే ఇస్తాడు, కానీ తల్లిదండ్రులు జీవితమే ఇస్తారు. సంగీతం గడిచిన దాన్ని మరచేలా చేస్తుంది, మరిచిన దాన్ని తిరిగి తలచేలా కూడా చేస్తుంది. ఈ ప్రపంచంలో అందరూ మంచివారే, మోసం చేసే సమయం రానంత వరకు. మనకు నచ్చిన నిజం తీయగా ఉంటుంది, మనకు నచ్చని నిజం చేదుగా ఉంటుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా నిజం నిజమే, దానిని ఎవరూ మార్చలేరు. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. పూజ పునస్కారాల కంటే బుద్ధి ప్రధానం, మాట కంటే మనసు ప్రధానం, కులం కంటే గుణం ప్రధానం. అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు, కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. మనకు తెలిసింది నలుగురికి పంచాలి, మనకు తెలియనిది నలుగురిని అడిగి తెలుసుకోవాలి. అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం 3 నాళ్ళ ముచ్చటే, కానీ ఆ మనసు కన్నీటి ఉసురు నీ 3 తరాలకు సరిపడే ఉసురు. గుర్తుంచుకో. బుద్ధి ఇంద్రధనుస్సులోని రంగుల్లా అందంగా ఉండాలి, కానీ ఊసరవెల్లిలా సందర్భానికి తగినట్లు రంగులు మారుస్తూ జీవించకూడదు. ఏదో ఒకరోజు అసలు రంగు బయటపడుతుంది, అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది. దైవం అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు, దైవం అనేది ఎప్పుడూ ఉండే నిజం. అందుకే దైవాన్ని నమ్మకంగా మాత్రమే కాదు, సృష్టి ఉన్నంతకాలం ఉండే నిజంగా భావించు. నమ్మకం కోసం నటించవద్దు, నమ్మకం పోయింది కదా అని బరి తెగించొద్దు. నేను ఇలా ఉంటాను అని చెప్పకు, ఉండి చూపించు. నేను ఇలా చేస్తాను అని చెప్పకు, చేసి చూపించు. ఊహల్లో ఉండకు, వాస్తవాన్ని గుర్తించు, వాస్తవంలోనే ఉండు. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయితే బాగుండు అనుకుంటాం, కానీ మనవాడు గొప్పవాడు అయితే తట్టుకోలేం. చేసిన మంచి పని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదలాలి, పై మెట్టు ఎక్కాలంటే కింది మెట్టు విడవాలి. కొమ్మల్లో కూర్చున్న కోయిల కనిపించదు, కానీ దాని పాట వినిపిస్తుంది. మనసు ఎక్కడుందో ఎవరికీ తెలియదు, కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. హృదయం నిండా పరుల పట్ల సానుభూతి పొంగి పొర్లే మనిషికే ఇతరులను విమర్శించే అధికారం ఉంటుంది. గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు, మనసు ఉండాలి. ఎప్పటికీ మార్చలేని గతం గుర్తొస్తే ప్రస్తుతం మారిపోతుంది. ప్రతి విషయాన్ని వేలాకోలంగా తీసుకునే వెకిలితనం తగ్గించుకుంటే అన్ని విషయాలను అవగతం చేసుకునే విఘ్నత అలవడుతుంది. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి.
కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి, ఆదుకునే వారిని సంపాదించాలి, బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. నింద నీకు ఆగ్రహాన్ని కలగజేస్తుందేమో కానీ నీ నిగ్రహాన్ని పరీక్షిస్తుంది. నీ గుండెను గాయపరుస్తుందేమో కానీ నీ మనోధైర్యాన్ని చాటి చెప్తుంది. ఉలిదెబ్బకు తాళలేని శిల శిల్పం కావడం అసాధ్యం. ఆడంబరాలను చూసి మనుషులను ఎప్పుడూ అంచనా వేయకూడదు. అత్యంత తెలివైన వాళ్ళు ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటారు. అతి సంపన్నులు ఎప్పుడూ సాధారణంగానే కనిపిస్తారు. కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువు అయితే జీవితం కన్నీళ్ళ చెరువు అవుతుంది. ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. నేను ప్రార్థిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడో కానీ నేను పని చేస్తే దేవుడు నన్ను గౌరవిస్తాడు. డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం, లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల మన వ్యక్తిత్వమే దెబ్బతింటుంది. నాకు సాయం చేయడానికి రాని వారందరికీ కృతజ్ఞతలు, ఎందుకంటే వారి వల్లనే సొంతంగా పనిచేయడం నేర్చుకోగలిగాను. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. తెలివైన వాడిలా కనిపించే మూర్ఖుడు ఉంటాడు, మూర్ఖుడిలా కనిపించే తెలివైన వాడు ఉంటాడు. జాగ్రత్త. మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి కానీ సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. నవ్వు అంటే సంతోషం అనుకునే లోపలే ఏడుపు అంటూ ఒకటి ఉంది అని గుర్తు చేస్తుంది జీవితం. ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు. మరణం ఎదురుగా ఉన్న నీ శత్రువు ముందు ఏడవకు, ఎందుకంటే నీ శత్రువుకి కావాల్సింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. సొసైటీలో మార్పు ఎందుకు రాదంటే పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక. మనకు విలువ ఇచ్చే వాళ్ళకే మనం విలువనివ్వాలి. విలువ ఇవ్వని వాళ్ళను అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళు ఎంత తోపులైనా సరే, లేదంటే వాళ్ళకి మనం చులకనైపోతాం. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. మీ జీవితం మీకు నచ్చినట్లు జీవించండి. ఇతరులు సహాయం అంత్యక్రియల్లో మాత్రమే అవసరమవుతుంది. దూరదృష్టి ఉన్నవాడు అనుకున్నది తప్పక సాధిస్తాడు. బంగారం నాణ్యత అగ్నిలో తెలుస్తుంది, మనిషి నిజాయితీ కష్టంలో బయటపడుతుంది. అనునిత్యం సంతోషంగా ఉండగలిగే వారే ఇతరులను సంతోషంగా ఉంచగలరు. తెలియని విషయాన్ని గురించి మాట్లాడడం అంటే మీ అవివేకాన్ని బయట పెట్టుకోవడమే. రోజులు మారాయి. ఒకరి కష్టం గురించి ఒకరు చెప్పుకొని సహాయం చేసే రోజులు పోయి ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చాయి.